వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. శబరిమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. తొలి 2 రోజుల్లోనే లక్షల్లో వచ్చారు భక్తులు. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి కొత్త రూల్స్ ని పాస్ చేస్తూ ఉన్నారు. రోజుకు 1,00,000 మంది భక్తులకే అనుమతి ఇవ్వనున్నారు. స్పాట్ దర్శన బుకింగ్స్ ను రోజుకు 20,000కే పరిమితం చేశారు ట్రావెన్ కోర్ బోర్డ్. నిలక్కల్లో 7 సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి భక్తుల బస కోసం కూడా అక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా సమాచారం. స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమలకు అయ్యప్ప స్వాములు పోటెత్తుతూ ఉన్నారు. ఆలయం ప్రారంభమైన 2 రోజుల్లోనే లక్షల్లో తరలిస్తూ ఉన్నారు. మొదటి 2 రోజుల్లో 2 లక్షల మంది దర్శించుకున్నారు అయ్యప్పను. భక్తుల భారీ రద్దీతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోతోంది. ఇక ఆలయంలో ఏర్పాట్లై కూడా అయ్యప్ప స్వాములు పెదవిరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దర్శనం స్పాట్ బుకింగ్ పై ఆలయ అధికారులు ఆంక్షలు విధించడం జరిగింది. స్పాట్ బుకింగ్ దర్శన టికెట్లను రోజుకు 20,000కు కుదిస్తున్నట్లు కూడా ఆలయ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం భారీగా తరలివస్తున్న భక్తులతో కిరిసిపోతూ ఉండడంతో కొత్తగా నీలక్కల్లో కూడా 7 స్పాట్ బుకింగ్స్ కౌంటర్లనైతే ఓపెన్ చేయనున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శబరిమలకు రోజుకు 1,00,000 మంది భక్తులకి అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంటుందని, మిగిలిన భక్తులను మరుసటి రోజు దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. రాత్రి సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా నీలక్కల్లో ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలిపారు. అలాగే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నీరు, కాఫీ వంటి సౌకర్యాలను కల్పించింది బోర్డు. దీనికి తోడు శుభ్రత, నీటి పంపిణీ, రద్దీ నియంత్రణ కోసం తమిళనాడు నుంచి 200 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప ఆలయం తెరిచిన 2 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 2 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లడంతో ఆలయ అధికారులే విస్తుపోయారని చెప్పుకోవచ్చు. భారీగా భక్తులు వస్తారని తెలుసు కానీ 2 రోజుల్లోనే మరీ ఈ స్థాయిలో వస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా ఊహించలేకపోవడం వల్ల ఏర్పాట్లపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లోనైనా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని భక్తులు కోరుతూ ఉన్నారు.